ప్రస్తుతం మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం చాలా మంది డబ్బు చుట్టే తిరుగుతున్నారు. ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఆస్తి కోసం చనిపోయిన మహిళ బొటని వేలిముద్రను ఆమె బంధువులు ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన ఘటన యూపీలో జరిగింది. కారులో వెనుక భాగంలో మహిళ డెడ్ బాడీ ఉంది. ఆమె బంధువులు నకిలీ వీలునామాపై 2 సార్లు బొటని వేలిముద్రను తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రాలోని సేవ్లా జాట్ ప్రాంతంలో నివాసముంటున్న కమలాదేవి అనే మహిళ 2021 మే 8వ తేదీన కన్నుమూసింది. అయితే అంతకుముందే ఆమె భర్త చనిపోయాడు. వారికి పిల్లలు లేరు. కమలాదేవి చనిపోయిన తర్వాత ఆమె బావ కొడుకులు మృతదేహాన్ని ఆగ్రా ఆస్పత్రికి తరలించే క్రమంలో కారును ఆపారు. నకిలీ వీలునామాపై కమలాదేవి బొటనవేలు ముద్ర వేయడానికి ఒక న్యాయవాదిని పిలిపించారు. వీలునామాను ఇల్లు, దుకాణం సహా ఆస్తులను బావ కొడుకులకు కమలాదేవి రాసిస్తున్నట్లు తయారు చేశారు. అయితే కమలాదేవి బొటనవేలి ముద్ర కాకుండా సంతకం చేస్తుంది. దీనిపై అనుమానం వచ్చిన సంబంధికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో కమలాదేవి బొటనవేలి ముద్రను ఆమె బావ కొడుకులు ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోలో కారు వెనక సీట్లో ఉన్న కమలాదేవి మృతదేహం పడింది. ఈ సమయంలో ఓ న్యాయవాది స్టాంప్ ప్యాడ్పై కమలాదేవి బొటనవేలి ముద్రను వేస్తున్నాడు. 45 సెకండ్ల వీడియో కనిపించడంతో ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే ఆస్తి కోసం మానవత్వాన్ని, బంధుత్వాన్ని కూడా కొంతమంది మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, భార్యాభర్తలు అనే తేడా కూడా లేకుండా దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. పొలం విక్రయించగా వచ్చిన డబ్బులు తమకు ఇవ్వలేదనే కారణంతో సొంత తండ్రిని 3 కూతుళ్లు హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఆస్తి ఇవ్వడం లేదని కన్న కూతుళ్లు కిరాతకానికి పాల్పడ్డారు. ఆస్తి కోసం కన్న తండ్రిని 3 కూతుళ్లు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజంపేట మండల కేంద్రానికి చెందిన కొప్పుల ఆంజనేయులు గత 10 రోజుల క్రితం తన పేరు మీద ఉన్న 1 ఎకరం వ్యవసాయ భూమిని అమ్మేశాడు. ఇందుకుగాను 10 లక్షలొచ్చాయి. అయితే పొలం అమ్మగా వచ్చిన డబ్బులను తమకు ఇవ్వడం లేదనే కోపంతో ఆయన 3 కూతుళ్లు పగబట్టారు. 3కి డబ్బులు పంచాల్సిందిగా తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. కాని ససేమిరా అనడంతో తండ్రితో గొడవకు దిగారు. అయినా ఇవ్వకపోవడంతో కన్న తండ్రి హత్యకే పథకం రచించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పంటించారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆంజనేయులు ఈ ఘటనలో సజీవ దహనమయ్యాడు. 3 కూతుళ్లకు మనవడు భానుప్రకాష్ కూడా సహకరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పొలం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులను ఇవ్వకపోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 కూతుళ్లతో పాటు మనవణ్ణి కూడా ప్రశ్నిస్తున్నారు.